నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్, కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తలారి బాల సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని, మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, జీవించినంత కాలం కాంగ్రెస్ పార్టీలో సేవ చేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టిన మేధావి అని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పేర్కొన్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తనకున్నటువంటి అపారమైన మేధా సంపత్తో, పరిపాలనా దక్షతతో అంచెలంచెలుగా సామాన్య రాజ్యసభ సభ్యుడిగా ముందు జీవితాన్ని ప్రారంభించి, ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, రాజకీయాల్లో ప్రవేశించి, రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది అనేక రంగాల్లో ముందుకు పోయిన మహానాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారని చెప్పి మనవి చేస్తూ, జనార్దన్ రెడ్డి బీద, బడుగు, బలహీన వర్గాల నాయకుడిగా పెరిగాడు. కానీ ఆయన జీవితం ప్రారంభం పేదోళ్లతోనే ప్రారంభమైంది. తదుపరి సంపన్నులంతా కూడా ఈ పార్టీలో చేరారు. ప్రథమంగా మాత్రం ఆయన బీద, బడుగు, బలహీన వర్గాల నాయకుడు మాత్రమే. ఆ విధంగా జనార్దన్ రెడ్డి ఒక రాజ్యసభ సభ్యత్వమే కాకుండా భారతదేశంలో ఉండే రాజ్యాంగ సంస్థలు, రాజ్యసభ, పార్లమెంటు, అసెంబ్లీ, శాసనమండలి సభ్యత్వం, ఈ 4 సభల్లో కూడా సభ్యుడిగా ఉండటం అరుదైన విషయం. ఈ 4 సభల్లో కూడా సభ్యత్వం సంపాదించాడు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. సిడబ్ల్యూసి సభ్యుడిగా ఉన్నాడు. ఇందిరాగాంధీ కుటుంబంలో ఒక సభ్యుడిగా, వాళ్ళకందరికీ కూడా తలలో రాంకే మాదిరిగా ఇందిరాగాంధీ ఉన్నంత వరకు ఆ ఇల్లును వదలకుండా ఆయన శ్రమించి కష్టపడి పనిచేశాడని చెప్పి ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ, ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో చనిపోయినాడనేది గొప్ప చరిత్ర. అవకాశవాద రాజకీయాలు పోలేదు. అటువంటి మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేయటం మీ అందరినీ కూడా అభినందిస్తున్నా. ప్రతి సంవత్సరం వర్ధంతులు, జయంతులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి మేము ఆయన శిష్యులుగా ఉండి ఆయన కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తున్నాం. పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రీతమ నాయకుడు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించడానికి కలిసాం. ఆయన వర్ధంతికి అన్ని పార్టీల నుంచి ఆయనతో మెలిగిన వాళ్ళు, ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇందిరాభవన్ అంటే ముందు గుర్తొచ్చేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారే. ఆయన హయాంలోనే దీన్ని నిర్మించడం జరిగింది. ఓపెన్ చేయడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. కాబట్టి ఇందిరాభవన్కి వస్తే జనార్దన్ రెడ్డి గారు అందరికీ గుర్తొస్తారు.